న్యూస్ ఆదిలాబాద్ జిల్లాలో పాతిపెట్టిన డెడ్ బాడీ తలను మాయం చేశారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే ఒక సంవత్సరం క్రితం పాతిపెట్టిన డెడ్ బాడీని వెలికితీశారు గుర్తు తెలియని దుండగులు. వెలికితీసిన అనంతరం ఏదైతే డెడ్ బాడీ తల భాగం ఉందో ఆ పుర్రెను దొంగిలించి తీసుకెళ్లినట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఆదివారం పుష్యమ అమావాస్య రోజు ఈ ఘటన చోటు చేసుకున్నట్టు కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. కేవలం క్షుద్ర పూజల కోసమే తీసుకెళ్లి ఉంటారన్న అనుమానం అయితే పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనతో కూడా ఉన్నారు. ఆ పుర్రెను ఎందుకు తీసుకెళ్లారు, క్షుద్ర పూజల్లో ఏం చేస్తున్నారు, గ్రామంలో ఏం జరగబోతుంది అన్న ఆందోళనతో గ్రామస్తులు బిక్కుబిక్కు అంటూ ఉన్న పరిస్థితి నెలకొందనే చెప్పాలి. ఈ తల భాగాన్ని మాత్రమే గుర్తు తెలియని దుండగులు ఎత్తకెళ్లడంతో ఏం చేయబోతున్నారు అన్న దాంతో గ్రామస్తులు భయాందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక 2024 నవంబర్ 19న ఇస్లాం నగర్ కు చెందిన వెంకట అనే వ్యక్తి చనిపోయాడు. వాళ్ళ పొలంలోనే అతనికి అంత్యక్రియలు కుటుంబస్తులు చేయడం జరిగింది. అయితే ఖచ్చితంగా కూడా సంవత్సరం అయిన తర్వాత అతని డెడ్ బాడీ వెలికి తీసి గుర్తు తెలియని దుండగులు పుర్రెను మాత్రమే తీసుకెళ్లారు. కేవలం క్షుద్ర పూజల కోసమే తీసుకెళ్లారా, లేకపోతే ఎందుకు తీసుకెళ్లారు అన్న ఆందోళనతో గ్రామస్తులు అయితే ఉన్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అంతా కూడా ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుందని చెప్పాలి. ఏడాది క్రితం పాతిపెట్టిన మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేశారు. రోజుల క్రితం బయటకు తీసి తలభాగం అపహరించుకుపోయారు. అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ మండలంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి చూసిందనే చెప్పాలి. మండలంలోన ఇస్లాం నగర్ గ్రామానికి చెందిన వెంకట అనే వ్యక్తి, అతను 19 సంవత్సరాల యవ్వనస్తుడు. అయితే 2024 నవంబర్ 19న అతను చనిపోవడం జరిగింది. కుటుంబ సభ్యులు అతని మృతదేహాన్ని వాళ్ళ పొలంలోనే అంత్యక్రియలు కూడా నిర్వహించడం జరిగింది. పాతిపెట్టిన మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల వెలికి తీసినట్టు ఓ ఘటన వెలుగు చూసింది. గత ఆదివారం పుష్యమ అమావాస్య రోజు ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయని చెప్పాలి. ఆ రోజే పుర్రెను తీసుకెళ్లినట్టు కూడా గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. దీని అంతటికి సంబంధించి కూడా గ్రామస్తులు మాట్లాడడం జరిగింది. అసలు పుర్రెను ఎందుకు తీసుకెళ్లారు, క్షుద్ర పూజల కోసమే తీసుకెళ్లారా అన్న వివరాలకు సంబంధించి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఆ డీటెయిల్స్ లాండ్గే వెంకటి 14 కింద చనిపోయిన వ్యక్తి. నిన్న రాత్రి జరిగిన ఘటన ఇది. నిన్న రాత్రి సాయంత్రం మేము 6 గంటలకి వెళ్ళిపోయినాం చేనులకు వెళ్ళి. పొద్దున్న వచ్చి చూసేసరికి సాగు దగ్గర తవ్వి ఉన్నది గడ్డపారతోటి తల భాగం అంతా తీసుకుపోయారు. మేము మధ్యాహ్నం మాకు పొద్దున తెలిసింది. మేము పోలీస్ పిఎస్ ఇచ్చోటకి పోయి అప్లికేషన్ ఇచ్చాం. ఆ సార్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. మాకు తెలియదు అది ఎందుకు తీసుకుపోయారు, ఏ వ్యక్తి తీసుకుపోయారు. మందు తాగిండు, తల భాగం మొత్తం తీసుకొని వెళ్ళారు. ఈడ మొత్తం గడ్డపారతోటి తవ్వింది ఉన్నది. మన ఏమంటారు తాగిన బాటల్ ఉన్నది, వాటర్ బాటిల్ ఉన్నది, గ్లాస్ ఉన్నది, పత్తి ఏరిన ముళ్ళలు ఉన్నాయి ఆడనే. కానీ అవి ఎత్తుకపోలేరు. మిగతా అది మొత్తం తల మొత్తం ఎత్తుకపోయింది. లాండ్గే వెంకటి 14 కింద చనిపోయిన వ్యక్తి. నిన్న రాత్రి జరిగిన ఘటన ఇది. నిన్న రాత్రి సాయంత్రం మేము 6 గంటలకి వెళ్ళిపోయినాం చేనులకు వెళ్ళి. పొద్దున్న వచ్చి చూసేసరికి సాగు దగ్గర తవ్వి ఉన్నది గడ్డపారతోటి తల భాగం అంతా తీసుకుపోయారు. మేము మధ్యాహ్నం మాకు పొద్దున తెలిసింది. మేము పోలీస్ పిఎస్ ఇచ్చోటకి పోయి అప్లికేషన్ ఇచ్చాం. ఆ సార్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. మాకు తెలియదు అది ఎందుకు తీసుకుపోయారు, ఏ వ్యక్తి తీసుకుపోయారు. మందు తాగిండు, తల భాగం మొత్తం తీసుకొని వెళ్ళారు. ఈడ మొత్తం గడ్డపారతోటి తవ్వింది ఉన్నది. మన ఏమంటారు తాగిన బాటల్ ఉన్నది, వాటర్ బాటిల్ ఉన్నది, గ్లాస్ ఉన్నది, పత్తి ఏరిన ముళ్ళలు ఉన్నాయి ఆడనే. కానీ అవి ఎత్తుకపోలేరు. మిగతా అది మొత్తం తల మొత్తం ఎత్తుకపోయింది. సో చూస్తున్నాం కదా, ఆ వ్యక్తి చెప్పిన వివరాలు చూస్తుంటే అతను క్యాజువల్గా పొలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ గుంట తీసి ఉండాన్ని ఆ మృతుడి సోదరుడు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే గత ఆదివారం పుష్యమ అమావాస్య కావడంతో ఈ విధంగా పుర్రె ఎత్తుకెళ్లారు, క్షుద్ర పూజల కోసమే ఎత్తుకెళ్లారన్న అనుమానాలు అయితే వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగింది, అక్కడ స్థానికులు ఏమంటున్నారు, అసలు క్షుద్ర పూజల కోసమే ఈ పుర్రెను మాయం చేయడం జరిగిందా, లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయా అన్న వివరాలు తెలియజేసేందుకు మా ప్రతినిధి ఇర్ఫాన్ ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఇర్ఫాన్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి ఇర్ఫాన్, అసలు గ్రామంలో ఏం జరిగింది? సంవత్సరం క్రితం పాతి పెట్టిన డెడ్ బాడీ బయటకు తీయడం ఏంటి, అలాగే పుర్రెను మాయ చేయడం చాలా వింతగా అనిపిస్తోంది. ఏం జరిగి ఉండొచ్చు అంటారు?
చెప్పండి ఇర్ఫాన్. ఎస్ ప్రసన్న. అయితే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో వింత ఘటన అయితే కలకలం రేపింది. అయితే ఇప్పటికీ సంఘటనకు సంబంధించి ఇచ్చోడ గ్రామంలో ఇస్లాం నగర్ లో చర్చనీయాంశంగా మారింది. ఇచ్చోడ మండలం ఇస్లాం నగర్ గ్రామానికి సమీపంలో ఒక వ్యవసాయ బావిలో సంవత్సరం క్రితం మరణించినటువంటి యువకుడిని పూడ్చిన చోటు గుర్తు తెలియని వ్యక్తులు తవ్వినట్టుగా అయితే ఆనవాళ్ళు కనిపించాయి. అయితే వెంకట్ అనే యువకుడు ఏడాది క్రితం మరణించగా అతని సొంత వ్యవసాయ భూమిలో పూడ్చిపెట్టారు. అయితే సంవత్సర కాలం తర్వాత గత 21వ తేదీన పూడ్చిపెట్టినటువంటి స్థలంలో తవ్వి పుర్రెను ఎవరో వ్యక్తి శవానికి సంబంధించినటువంటి తల పుర్రె భాగాన్ని ఎవరు తీసుకెళ్లినట్టుగా అయితే ఆనవాళ్ళు కనిపిస్తుండడం కలకలం రేపుతుంది. అయితే ఉదయాన్నే వ్యవసాయ కోసం వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులు పూడ్చిన స్థలంలో తవ్వి ఉండడం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు కుటుంబ సభ్యులు. పోలీసులకు సమాచారం అయితే అందించారు. అయితే ఏదైతే ఇస్లాంనగర్ గ్రామానికి చెందినటువంటి లాండ్కే వెంకట్ అనే 19 ఏళ్ల యువకుడు 2024 నవంబర్ 19న వ్యవసాయ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. అయితే కుటుంబ సభ్యులు అతన్ని తమ పొలంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే పాతి పెట్టిన మృతదేహాన్ని ఈ నెల 21వ తేదీన అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో తవ్వి ఉన్నట్టుగా అయితే అక్కడ వ్యక్తి ఎవరైతే వెంకట్ ఉన్నాడో అతనికి సంబంధించినటువంటి సోదరుడు గమనించడం జరిగింది. గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి చూసేసరికి మృతదేహంలో తల భాగాన్ని పుర్రె భాగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే గత ఆదివారం పుష్య అమావాస్య కావడంతో తల భాగాన్ని తీసుకెళ్లారనే చర్చ కూడా గ్రామంలో నడుస్తుంది. అసలు ఎందుకు సంవత్సరం క్రితం చనిపోయినటువంటి యువకుడి మృతదేహానికి సంబంధించి కేవలం తల భాగాన్ని తీసుకెళ్లారు అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై SHO బండారి రాజు కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్టుగా అయితే ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్. సో మొత్తంగా చూసుకుంటే ఈ ఘటనకు సంబంధించి అటు పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తును అయితే ప్రారంభించారు. క్షుద్ర పూజల కోసమే తీసుకెళ్లి ఉంటారని గ్రామస్తులు కూడా ప్రధానంగా అయితే అనుమానం అయితే తలెత్తుతూ ఉంది. ఈ ఘటనతోటి గ్రామస్తులు ఆందోళనతో కూడా ఉన్నారు. గుంట తీసి ఉండడాన్ని మృతుడి సోదరుడు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత ఆదివారం పుష్యమ అమావాస్య కావడంతో క్షుద్ర పూజల కోసమే తీసుకెళ్లి ఉంటారన్న అనుమానం అయితే బలంగా వినిపిస్తూ ఉంది. పాతి పెట్టిన డెడ్ బాడీ తల మాయం చేయడానికి సంబంధించి అటు గ్రామస్తులంతా కూడా ఆందోళనతో ఉన్నారు. ఖననం చేసిన ప్రాంతంలో తవ్వి మరి పుర్రెను తీసుకెళ్లిన వైనం ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుందనే చెప్పాలి. అమావాస్య రాత్రి ఏదైతే అమావాస్య పుష్యమ అమావాస్య వచ్చింది కాబట్టి క్షుద్ర పూజలు చేసేందుకే ఈ విధంగా చేశారంటూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. మొత్తంగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. గత సంవత్సరం చనిపోయిన వ్యక్తి ఖననం చేసిన డెడ్ బాడీని పుర్రె మాయం చేశారు. అంటే ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్నదానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తమ దర్యాప్తు అనంతరం దుండగులు ఎందుకు తీసుకెళ్లారు అన్న వివరాలు బయటపడే అవకాశం ఉంది. లాండ్కే వెంకటి 14 కింద చనిపోయిన వ్యక్తి నిన్న రాత్రి జరిగిన ఘటన ఇది. నిన్న రాత్రి సాయంత్రం మేము 6 గంటలకి వెళ్ళిపోయినాం చేనులోకి వెళ్ళి. పొద్దున్న వచ్చి చూసేసరికి సాగు దగ్గర తవ్వి ఉన్నది గడ్డపారతోటి తల భాగం అంతా తీసుకుపోయారు. మేము మధ్యాహ్నం మాకు పొద్దున తెలిసింది. మేము పోలీస్ PS ఇచ్చోటకి పోయి అప్లికేషన్ ఇచ్చాం. ఆ సార్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. మాకు తెలియదు అది ఎందుకు తీసుకుపోయారు, ఏ వ్యక్తి తీసుకుపోయారు. మందు తాగిండు, తల భాగం మొత్తం తీసుకొని వెళ్ళారు. ఈడ మొత్తం గడ్డపారతోటి తవ్వింది ఉన్నది. మన ఏమంటారు తాగిన బాటల్ ఉన్నది, వాటర్ బాటిల్ ఉన్నది, గ్లాస్ ఉన్నది, ప్రతి ఏరిన ముళ్ళలు ఉన్నాయి ఆడనే. కానీ అవి ఎత్తుకపోలేరు. మిగతా అది మొత్తం తల మొత్తం ఎత్తుకపోయింది. లాండ్కే